బొగ్గు విశ్రాంతి ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలి. దేశానికి శక్తిని అందించడానికి తమ జీతాలను అంకితం చేసిన కోల్ ఇండియా, సింగరేణి విశ్రాంతి ఉద్యోగుల అపరిష్కృత సమస్యలపై పెన్షన్ పెంపు, మెరుగైన వైద్య సమస్యల కొరకు ఆల్ ఇండియా కోల్ పెన్షనర్ అసోసియేషన్ జాతీయ పిలుపు మేరకు 15/9/2015 నాడు అనగా ఈరోజు కోల్కతాలో కోల్ ఇండియా ప్రధాన కార్యాలయం ముందు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల బొగ్గు విశ్రాంతి ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇట్టి ప్రదర్శనకు సంఘీభావంగా హైదరాబాద్లో నిర్వహిస్తున్న సింగరేణి విశ్రాంతి ఉద్యోగులు తమ వంతు కర్తవ్యంగా పోచారం మున్సిపాలిటీ సుప్రభాత్ టౌన్షిప్లో బ్లాక్ బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డ్స్ పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి అళవాందర్ వేణుమాధవ్ మాట్లాడుతూ గత 27 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ 1995 ప్రకారం కనీస పెన్షన్ రూపాయలు 350 నిర్ణయించారు. ఎన్నో ఆందోళనలు, నిరసనలు ఫలితంగా కనీసం పెన్షన్ రూపాయలు 1000 రూపాయలు అమలుపరుస్తున్నారు. ఈ పెన్షన్ విశ్రాంతి ఉద్యోగుల ఆకలి తీర్చదని కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ చట్ట ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సవరించాలని నిబంధన. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, పారిశ్రామిక వినియోగదారులు ధరల సూచనను అనుసరించి కరువు భత్యం, డిఏ అనుసంధానం చేస్తూ పెన్షన్ పెంచాలని, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే వేతన ఒప్పందంతో పాటు పెన్షన్ పెంచాలని, కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్స్ ఆర్గనైజేషన్ రద్దు చేసిన కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, కోల్ ఇండియా, సింగరేణి ఆధ్వర్యంలో జాతీయ పెన్షన్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ డిస్ట్రిక్ట్ పెన్షనల్ ఫండ్స్ బొగ్గు యాజమాన్యం సంస్థలు వార్షిక లాభాల నుంచి 3% పెన్షన్లను ఫండ్స్కి కేటాయించాలని, ఉద్యోగులకు, అధికారులకు ఒకే రకమైన వైద్య విధానం కొనసాగించాలని, హైదరాబాదులో త్వరగా సింగరేణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నెలకొల్పాలని, అందులో అన్ని రకాల వ్యాధులకు ఉచిత అపరిమిత సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బంగారి రాజయ్య, కె బీరయ్య, లక్ష్మీనారాయణ, గీస కనకయ్య, పూర్ణ ప్రకాష్, కొట్టె మల్లయ్య, నర్సయ్య, ప్రతాప్ సింగ్, రామరాజు, రఫీక్, ప్రభాకర్ తదితరులు విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు. దేశానికి వెలుగు, అదేవిధంగా కాంతులు వెదజల్లిన కోల్ ఇండియా, సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు కనీస పెన్షన్ 15,000 చెల్లించాలని, అదేవిధంగా అధికారులకు, ఉద్యోగులకు ఒకే రకమైన వైద్య విధానం కొనసాగించాలని, కరువు భత్యంతో కూడిన పెన్షన్